ఫ్రెండ్స్, నేను మీ ఆది పోలుబాబు. ఈరోజు ఈ వీడియోలో మనాలి ట్రిప్ వివరాలు తెలుసుకుందాం. మీటింగ్ నిమిత్తం నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఫిబ్రవరి 11న ఢిల్లీ చేరుకున్నాము. ఢిల్లీలో మీటింగ్ పూర్తి అయిన తర్వాత అదే రోజు రాత్రి మనాలి ట్రిప్కి బయలుదేరి వెళ్ళాము. మనాలిలో నేను నాతో పాటు మరో 50 మంది ఫ్రెండ్స్ కలిసి ఓ 3 టెంపో వాహనాలని బుక్ చేసుకున్నాము. ఫిబ్రవరి 12 నుండి 15 వరకు 3 రోజుల పాటు స్టే చేసాం. ఒక్కొక్కరికి ఛార్జీ 4,300 రూపాయలు అయ్యింది. ఢిల్లీ నుండి మనాలి చేరుకోవడానికి సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉంది. టెంపో వాహనాలు బయలుదేరే సమయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఒక టెంపో వాహనం తలకు టైర్లు పంక్చర్ అవ్వడం వల్ల సుమారు 5-6 గంటలు వేస్ట్ అయింది. దీని వలన మేము ఉదయం 6 గంటలకు చేరుకోవాల్సింది సాయంత్రం 4 గంటలకి మనాలి చేరుకున్నాము. మనాలి వెళ్ళే క్రమంలో పగటిపూట కావడం వలన లోయలు, మౌంటైన్లు చూడగలిగాము. ఆ కొండలు, లోయల మధ్య ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరోపక్క అదే సమయంలో భయం, ఆందోళన కూడా పెరిగింది. ఎందుకంటే ఒకే పక్కన కొండ పక్కనుండే వాహనాలు రాకపోకలు సాగించాలి. ఆ పక్కనే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఇది చూస్తే భయంతో పాటు చాలా అద్భుతమైన ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనాలి ట్రిప్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందీ లాంగ్వేజ్ పై కొంత అవగాహన ఉండాలి. హిందీ లాంగ్వేజ్ తెలియకపోవడం వలన మేమైతే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. మేము ముందుగానే బుక్ చేసుకున్న ప్యాకేజీ ప్రకారం మాకు ట్రావెలింగ్తో పాటు మనాలిలో 2 రాత్రులు స్టే చేసేందుకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుండి పరిసర ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్రాంతాలన్నీ కూడా వాళ్ళే చూపించారు. కాకపోతే ఫుడ్ మాత్రం ఎవరికి వాళ్ళే ప్రొవైడ్ చేసుకోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు మనాలి అనేది ఎంతో మందిని ఆకర్షిస్తున్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ నుండి మనం చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. అందులో మేము కొన్ని మాత్రమే చూడగలిగాము. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన చూడలేకపోయాం. ముఖ్యంగా చెప్పుకోదగ్గది సొలాంగ్ వ్యాలీ. మనాలికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సొలాంగ్ వ్యాలీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నో సూట్ ధరించాల్సిందే. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది. పగటి వేళ కూడా టెంపరేచర్ మైనస్లోనే ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అందరం కూడా స్నో సూట్ ధరించే వెళ్ళాము. ఒక్కో స్నో సూట్కి మనిషికి రోజుకి 250 రూపాయలు ఛార్జీ వసూలు చేశారు. మనాలి వెళ్ళదలుచుకునే వాళ్ళు అయితే ముందుగానే దానికి సంబంధించిన వాతావరణం సంబంధించినట్లుగా క్లాత్స్ అన్నీ కూడా ఇంటి వద్ద నుండి పట్టుకెళ్తే చాలా మంచిది. మేము సడన్గా టూర్ ప్లాన్ చేసుకోవడం వలన మనాలిలో ఉన్న వాతావరణానికి తగ్గట్టు క్లాత్స్ని సెట్ చేసుకోలేకపోయాము. అక్కడికి వెళ్ళాక మాత్రమే కొనుగోలు చేసుకున్నాం. దీనివల్ల కొంత అదనపు బడ్జెట్ కూడా అయ్యింది.
వ్యాలీలో మనం చూడదగ్గవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా కింద నుంచి కొండపైకి వెళ్ళేందుకు గాను పారాగ్లైడింగ్ చేయొచ్చు, ఏటీవీ రైడింగ్ చేయొచ్చు, గుర్రాల మీద కూడా వెళ్ళవచ్చు. అదేవిధంగా రోప్ వేలో కూడా వెళ్ళొచ్చు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ఛార్జీ వసూలు చేస్తుంటారు. మనకి ఏది నచ్చితే అది చేయవచ్చు. అంటే కింద నుంచి పై వరకు మంచు కొండల వరకు తీసుకువెళ్ళేందుకు ఈ విధానాలని మనం ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ఛార్జీ ఉంది. ఉదాహరణకి గుర్రం మీద మనం కొండ వరకు మహాదేవ్ టెంపుల్ ఉన్న కొండ వరకు వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి రూ. 500 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఏటీవీ రైడింగ్కి కూడా ఒక్కొక్కరికి 500 ఛార్జీ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా పారాగ్లైడింగ్కి అయితే ఒక్కొక్కరికి 1000 రూపాయలు, రోప్ వేకి అయితే ఒక్కొక్కరికి 750 వసూలు చేశారు. మనకి నచ్చిన విధంగా మనం అక్కడ ఎంజాయ్ చేయవచ్చు. ఏది ఏమైనా సోలాంగ్ వ్యాలీ అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. చుట్టూ మంచు కొండలు, మధ్యలో ఒక మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఈ చలిలో ఎంత చలి ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి పర్యాటకులకు అవసరమైన వస్తువులన్నీ మనాలి వెళ్ళదలుచుకునే వాళ్ళు ఎవరైనా స్నోఫాల్ చూడాలి అంటే డిసెంబరు, జనవరి నెలలో వెళ్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో కొంతవరకు స్నోఫాల్ తగ్గింది. కాకపోతే టెంపరేచర్ మాత్రం మైనస్లోనే ఉంది. దీనివల్ల చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చలికి మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఆ మంచు ప్రదేశాలు, మంచు కొండలు చూడడం చాలా ఎంతో అనుభూతిని కలిగించింది. ఇక్కడ నుండి మనం చూడవలసిన మరో ప్రదేశం లోహతంగ్ వ్యాలీ. లోహతంగ్ వ్యాలీ అనేది ఇంకా ఎక్కువ మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రదేశం. ఇది కేవలం సమ్మర్లో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు. మేము ఫిబ్రవరిలో వెళ్ళడం వలన లోహతంగ్ వ్యాలీకి వెళ్లేందుకు అవకాశం లేదు. లోహతంగ్ వ్యాలీ కేవలము మే 1 నుండి అక్టోబర్ 15 వరకు మాత్రమే అది తెరిచి ఉంటుంది. అప్పుడు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా లోహతంగ్ వ్యాలీకి మనం వెళ్ళలేము. అందువల్ల మాకు లోహతంగ్ వ్యాలీకి వెళ్ళేందుకు అవకాశం లేదు. కేవలం ఈ ప్రదేశాలు మాత్రమే చూసి వచ్చాము. అయినప్పటికీ కూడా చాలా మంచి అనుభూతిని కలిగించాయి. వ్యాలీ నుండి అటల్ టన్నల్కి వెళ్ళాలి అంటే మరో 15 కిలోమీటర్ల దూరం ఉంది. అది కూడా పూర్తిగా ఎత్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న అటల్ టన్నల్కి చేరుకోవాలంటే ఖచ్చితంగా వాహనాల్లోనే వెళ్ళాలి. రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. ఎప్పటికప్పుడు మంచుని తొలగిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సొలాంగ్ వ్యాలీ నుండి అటల్ టన్నల్కు పెద్ద వాహనాలని అనుమతిస్తారు. 3 దాటిన తర్వాత వాహనాలని అనుమతించరు. ఆ తర్వాత వెళ్ళాలి అనుకుంటే మాత్రం లోకల్గా ఉన్న చిన్న చిన్న వాహనాల మీద మాత్రమే మనం వెళ్ళాల్సి వస్తుంది. మేమైతే మాత్రం అప్పటికే సుమారు 4 గంటల సమయం అయినందువలన మా వాహనాలను ఏమీ అనుమతించలేదు. దీంతో ఒక్కొక్కరికి 400 రూపాయలు ఛార్జీ పెట్టుకుని చిన్న వాహనాల మీద అటల్ టన్నల్ వరకు చేరుకోగలిగాము. అటల్ టన్నల్కి వెళ్ళే క్రమంలో
చాలా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ లోయలు, చుట్టూ మంచు కొండలు మధ్య ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అటల్ టనల్కి చేరుకోగానే అదొక అద్భుతమైన భూతల స్వర్గంలా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ మంచు కొండలే ఉంటాయి. టెంపరేచర్ కూడా మైనస్లోనే ఉంటుంది. అప్పటికే మనం స్నో సూట్ ధరించి ఉండడం వల్ల పెద్దగా ఆ టెంపరేచర్ని మనం ఇబ్బంది కలిగించదు. అక్కడికి వెళ్ళాక అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయవచ్చు. చు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మేము అక్కడికి చేరుకోగానే మాకు అనిపించింది, జీవితంలో ఒక్కసారైనా సరే ఇలాంటి ప్రదేశానికి చూడాలని. ఇది చూడదగ్గ ప్రదేశం అన్నమాట. అటల్ టన్నల్ అనేది మంచు కొండల మధ్య 9 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వి నిర్మించారు. ఎందుకంటే శీతాకాలంలో లేహు, లడఖ్ వెళ్లేందుకు మంచు కొండలన్నీ కూడా కప్పబడి ఉండడం వలన ప్రయాణానికి ఇబ్బంది ఏర్పడుతుందని ఈ సొరంగాన్ని తవ్వారన్నమాట. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లడఖ్, లేహు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది.